హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు MD2 Vlogs. ఈరోజు వీడియో మటన్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. బిర్యానీ అన్నం అలాగే మటన్ పీసెస్ జ్యూసీగా చాలా బాగుంటుంది. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. దానికి నేను 1/2 kg రైస్ తీసుకున్నాను. దీన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పోసి ఒక 1/2 అవర్ నానబెట్టాలి. ఇప్పుడు మటన్ కూడా 1/2 kg తీసుకున్నాను. ఇది కూడా 2 times కడిగేసి నీట్గా అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా, అలాగే పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం సాజీరా, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పెప్పర్, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక 4 యాలకులు, కొంచెం ధనియాల పొడి, అలాగే ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని ఒక 4 పచ్చిమిర్చిలు కూడా వేయండి. అలాగే 1 కప్ మజ్జిగ వేసుకోండి. వేసిన తర్వాత ఇది మొత్తం అంతా బాగా మిక్స్ చేయాలి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మటన్ పీసెస్ బాగా పట్టేలా 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేనైతే కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో కొంచెం బటర్ అలాగే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్ వేసి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో చిన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తం కూడా ఇందులో వేసేయాలి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి 5 to 10 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత పీసెస్ అన్నీ ఎలా ఉడికాయో చూసుకుందాం. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ ఉడికించడం కోసం ముందుగా గిన్నె పెట్టుకుని అందులో వాటర్ పోసుకొని దాంట్లో సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, జీరా, యాలకులలో హోల్ గరం మసాలా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇదంతా కలిసేటట్టుగా మిక్స్ చేయాలి ఒకసారి. తర్వాత వాటర్ అలా బాయిలింగ్ అయినప్పుడు
మనం ముందుగా నానబెట్టుకుని బాస్మతి రైస్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. రైస్ మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు. ఫస్ట్ ఒక 50% రైస్ ఉడికిన తర్వాత తీసేసి ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 70 to 80% వరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మొత్తం అంతా తీసేసుకోవాలి పక్కకి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 1/4 కప్ వాటర్ కూడా వేసుకోవాలి, లేదంటే అడిగిన మాడబడుతుంది. తర్వాత ఇప్పుడు రైస్ వేసుకోవాలి. దీనిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి లేకపోవడం వల్ల నేను వేసుకోలేదు. తర్వాత సాఫ్రాన్ కలర్ కొంచెం వేసుకోండి, వాటర్. తర్వాత ఇంకొంచెం రైస్ వేసుకోవాలి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కసూరి మేతి, తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 7 minutes, అలాగే లో ఫ్లేమ్లో 7 minutes దమ్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే పొడిపొడిలాడుతూ మటన్ బిర్యానీ అనేది ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఇంక సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలానే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.